వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 23 అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఈ రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అలాగే ఒక స్త్రీ వలన మీ జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరు? మీ జీవితంలో జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం పూర్తిగా ఈరోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి తప్పకుండా మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం అన్నా కానీ, అబద్ధాలు చెప్పే వాళ్ళన్నా కానీ అసలు నచ్చదనమాట. ఇట్టే పసిగట్టేస్తారు అబద్ధాలు ఎవరు చెప్తున్నారు అనేటువంటి పసిగట్టేస్తారనమాట. ఏదైనా ఒకసారి మాట మాట్లాడితే చాలు వెంటనే మాట మీద నిలబడే మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు. మంచిదనం, పట్టుదల అధికంగా కూడా ఉంటుందన్నమాట. చాలా కోపం వల్ల ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల అధిక మంది శత్రువులు అవుతారని కూడా చెప్పుకోవచ్చు. కోపం వచ్చిన ఎక్కువసేపు ఉండదండి. అలాగే ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు, అసూయ అనేవి వీరికి అసలు రావన్నమాట. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల నుంచి మంచి కోరుకునేటువంటి వ్యక్తులు, కానీ వేరే వాళ్ళ యొక్క కిడును మాత్రం అసలు కోరుకోరు. వీరికి మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారి జీవితంలో జాతకంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం తప్పకుండా ఈ రాశి వారికి చాలామందికి మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారనమాట. అలాగే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా మీ శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారి జీవితంలో అంటే మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారండి. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా కూడా ఉంటుంది. వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికి అసలు నచ్చదండి. ఇతరులు చెప్పే వాటిని విషయాలు, నిజాలు ఏమిటనే విషయాన్ని కూడా తప్పకుండా వీరు గ్రహిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరు చాలా డిఫరెంట్గా కూడా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా ఎప్పుడు కూడా తప్పకుండా అంటే మనస్తత్వం వలన వీరికి అందరూ ఇష్టపడమేమో కానీ వీరిపైన కుళ్ళు కుతంత్రాలు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారనమాట. వీరిపైన జెలస్ అనేది కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ జెలస్ కారణంగానే అనేక రకాలైనటువంటి కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, లేకుంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా. ఈ రాశి వారి యొక్క తెలివితేటలతో ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారండి. ఇతరులు వీరికి తప్పకుండా అంటే వీరి మీద పడేటువంటి కుట్రలను తిప్పికొట్టేటువంటి సామర్థ్యం ఈ యొక్క రాశి వారిలో అధికంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా నేర్పడతనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడడం, వీరి ఆలోచనలు, తెలివితేటలు ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఈరోజు ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ స్త్రీ కారణంగా ఈ యొక్క రాశి వారి జీవితంలో ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవ్వబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంఘటనలని మీరు ఒక రకంగా చెప్పుకోవాలంటే అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవచ్చు అండి. కేవలం ఈ స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురవ్వడం ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు తప్పకుండా జరుగుతాయండి. ఇక ఏ పనులైతే మీరు చేయలేమని అనుకుంటున్నారో ఆ పనులు సవ్యంగా జరుగుతాయి. ఇక మీ జీవితంలో ఇప్పటికీ ఉన్నటువంటి ఈ స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఈ స్త్రీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీ కూతురు కావచ్చు, ఇంకా ఎవరైనా మీ స్నేహితురాలు కావచ్చు, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగా మీకు రేపటి రోజున జీవితం ఆనందం అనేది తాండవిస్తుందన్నమాట. ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గర నడిపిస్తున్నటువంటి విధంగా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం, ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి, స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకోవడం మర్చిపోద్దండి. ఒకవేళ ఈ యొక్క రాశివారు అంటే స్త్రీలు కనుక అయితే కనుక అక్క చెల్లెలు, ఆడపడుచులు లాంటి వారు ఉంటారు కదండి. వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారనమాట. మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పని చేయడానికి, అలాగే ముఖ్యంగా ఎక్కువగా విలువనివ్వండి. మీరు ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఆ పనిలో మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైన అవగాహన వచ్చి మిమ్మల్ని ముందుకు సాగించేలాగా చేసుకోండి. అందుకు ప్రోత్సహించేటువంటి మీ జీవిత భాగస్వామి ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి వస్తుందన్నమాట. మిమ్మల్ని బాధ పెట్టాలని చూసే శత్రువులు ఎత్తులు పాలించవండి. ఆర్థికంగా మీకు మంచిగా కనిపిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్ట సంపాదిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించండి. తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చేపట్టే ఆ పనులు ప్రతి ఒక్క అంటే సక్సెస్ అవుతాయన్నమాట. జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన, ఒత్తిడి అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి
ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పనిని ఖచ్చితంగా ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచిస్తే పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు కూడా మీరు నిందపడాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అలా అని మీరు ఆవేశపడొద్దండి. ఆలోచనతో ఉండండి. కొంచెం సహనంతో, ఓపికతో మీరు ఉంటే కనుక పొరపాటు చేయలేరని బయటపడొచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాల్లో ముందుకు సాగాలన్నమాట. మంచిగా ఉంటుంది. అలాగే ఈరోజు ప్రయాణం విషయంలో చాలా బాగుంటుంది. తూర్పు దిశలో ప్రయాణం చాలా మంచిది. ఇలా దక్షిణం దిక్కులో ప్రయాణం కొంచెం మంచిది కాదని కూడా చెప్పుకోవచ్చు. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు ఎరుపు. అలాగే కలిసి వచ్చే సంఖ్య 5 మరియు 9. ప్రారంభించిన పనులలో క్రమంగా విఘ్నాలు తొలగిపోతాయండి. మీరు వేసుకున్న ప్రణాళికలు ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక ఆస్తి విషయంలో కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు కాబట్టి కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా తీసుకోండి. వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది. అర్హతకు తగిన ప్రతిఫలాలు తప్పకుండా దక్కించుకుంటారు. కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అని మరేమి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. చెడు విషయాలను పక్కన పెట్టేయండి. అలాగే చెడ్డవారు మీ పక్కన అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. ఎవరితోనూ వాగ్వాదాలకు వెళ్ళకండి. మంచిది కాదు. ఈ రోజున కుటుంబంలో నూతన ప్రోత్సాహాన్ని మీరు తప్పకుండా నింపుతారనమాట. అలాగే మీ తోబుట్టువులతో, దగ్గర బంధువులతో మరింత అనుబంధాన్ని తప్పకుండా గడుపుతారనమాట. వారితో కొన్ని శుభకార్యాలలో కూడా పాల్గొంటారండి. పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇక మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురైనా కానీ దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. ఎందుకంటే ఖచ్చితమైన దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారనమాట. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారనమాట. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయండి. మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ కారణంగా ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ఈ కీలక మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా మీరు తప్పకుండా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఏదైనా కానీ అంటే భగవంతుడికి మీరు నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకు కానీ, వృద్ధులకు కానీ ప్రసాదంగా పంచిపెడితే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఖచ్చితమైన శుభ పరిణామాలు కలుగుతాయండి. ఈ రాశి వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కనుక శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. అలాగే శివుడిని ఆరాధించడం వలన కూడా చాలా మంచి జరుగుతుందండి. శివుడిని ఎప్పుడు కూడా మనము నీళ్ళతో కూడా అభిషేకం చేసినా కూడా శివుడు ఎంతో పొంగిపోతాడు. అలాగే ఈరోజు సాయంత్రం మీరు ప్రదోషకాలంలో శివుడికి తప్పకుండా మీరు గుడికి వెళ్ళి తప్పకుండా శివుడిని మనసారా కోరుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని ఓం నమ శివాయ అని 108 సార్లు మీరు శివుడిని జపించుకుంటే చాలన్నమాట. శివుని గుడికి వెళ్ళి ఓం నమ శివాయ అని 108 సార్లు మీ సంకల్పాన్ని చెప్పుకొని మనసారా ఆ పరమశివుని వేడుకోండి. మీకు ఉన్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయండి. అలాగే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు కనుక అనుకుంటే కనుక 21 రోజుల్లో మీకు సంకల్పం ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో, తీరనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు ఏవైతే మనల్ని వేధిస్తూ ఉన్నాయో ఆ సంఘటనలన్నీ తప్పకుండా మీకు నెరవేరుతాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. మీకు అన్ని విధాలుగా శుభపరిణామాలు కలుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పుడు కూడా మీ జీవితం సాఫీగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే కనుక సంతోషంగా ఉంటారు. శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు అయితే మీరు తప్పకుండా పొందుతుంటారు. ఎందుకంటే దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తప్పకుండా ఉంటాయి. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వలన కోరికలు త్వరగా నెరవేరుతాయండి. ఈ రాశివారి మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. తులసి కోట ముందు కూడా దీపాన్ని వెలిగిస్తే సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అలాగే మీరు ఎప్పుడు కూడా మా పరమేశ్వరుని ఆరాధించడం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. శివుడిని ఎప్పుడు కూడా ఆరాధించడం వల్ల మనకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం దూరం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి ఆ పరమశివుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా ఆ భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆ మహాశివుణ్ణి మనం ఎప్పుడు కూడా వేడుకుంటే కనుక ఆ పరమశివుణ్ణి మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి. అలాగే పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు కానీ ఇంకా వృద్ధులకు ఏదైనా సరే అన్నదానం చేయడం కానీ మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఏదైనా సరే అండి, మనం అంటే ఒక ఒంటరి మహిళకు కానీ లేకుంటే పేద స్త్రీలకు కానీ చీరలను ఇవ్వడం వలన కూడా మనకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట.
ఇటువంటి దానాలను చేయడం వల్ల మీ జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుందనమాట. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఈరోజు దినఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.